మీకు ప్రయర్ కోడింగ్ ఎక్స్‌పీరియన్స్ లేదు. బట్ మీరొక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుందాం అనుకుంటున్నారు. బట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలో ఒక క్వెషన్ మార్క్ ఉన్నట్లయితే మీరు కరెక్ట్ ప్లేస్‌లోనే ఉన్నారు. మనకి ఎప్పుడైతే ఒక ప్రయర్ కోడింగ్ ఎక్స్‌పీరియన్స్ లేదు. బట్ ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్టార్ట్ చేద్దాం అనుకున్న సిట్యుయేషన్‌లో ఉంటే మనకి పైథాన్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పైథాన్ అనేది ఒక బిగినర్ ఫ్రెండ్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, పవర్‌ఫుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ అది ఒక వర్సటైల్ లాంగ్వేజ్ కూడా. వర్సటైల్ లాంగ్వేజ్ అంటే మనం ఈ పైథాన్‌ని మెనీ ఏరియాస్‌లో యూజ్ చేయొచ్చు. ఒక ఆటోమేషన్‌లో యూజ్ చేయొచ్చు. ఏఐ రిలేటెడ్ యూజ్ చేయొచ్చు. డేటా సైన్స్, వెబ్ డెవలప్‌మెంట్ ఇలా మనం చాలా ఏరియాస్‌లో ఈ పైథాన్ అనేదైతే మనం యూజ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ దీని యొక్క సింటాక్స్ కూడా చాలా రీడబుల్ ఉంటుంది అండ్ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. అందుకే నేను ఈ 30 డేస్ పైథాన్ ప్రోగ్రామింగ్ కోర్స్‌ని డిజైన్ చేశాను. ఈ 30 డేస్ పైథాన్ ప్రోగ్రామ్ కోర్స్‌లో మనం బేసిక్ కాన్సెప్ట్స్ మాత్రమే కాకుండా ఒక మంచి పైథాన్ కోడర్‌కి కావాల్సిన కీ కాన్సెప్ట్స్‌ని మనం స్టెప్ బై స్టెప్ కవర్ చేస్తామన్నమాట. చాలు 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 ఈ మాత్రం చాలు పదండి. So let's start this journey together. Hi, hello, this is Teja. Welcome to Bus to Learnings. మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాయాలన్నా కూడా ఫస్ట్ మనం ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని మన కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలన్నమాట. సెటప్ చేసుకోవాలి. సో దాన్నే మనం లోకల్ ఎన్వైర్న్‌మెంట్ సెటప్ అని అంటాం. సో ఫస్ట్ మనం ఆ ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ అయితే చూద్దాం. దానికంటే ముందు ఎవరైతే ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అవ్వలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఈ వీడియోని చివరిదాకా చూసి స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి పైథాన్ ఇన్‌స్టాలేషన్ ప్రాపర్‌గా చేసుకోండి. మనం ఫస్ట్ సెర్చ్ బార్‌లో సీఎండీ అని టైప్ చేస్తే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. సో, వన్స్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అయ్యాక మనం పైథాన్ అనేది ఆల్రెడీ మన సిస్టమ్‌లో ఉందా లేదా అని చెక్ చేయాలన్నమాట. దానికి కమాండ్ వచ్చేసి పైథాన్ హైఫన్ వర్షన్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే మనకి ఆల్రెడీ పైథాన్ గాని ఇన్‌స్టాల్ అయ్యుంటే ఇలా పైథాన్ స్పేస్ అని లేటెస్ట్ వర్షన్ అయితే చూపిస్తుంది. ఏ వర్షన్ అయితే మన సిస్టమ్‌లో ఉందో ఆ వర్షన్ యొక్క నంబర్‌ని చూపిస్తుందన్నమాట. నేను ఆల్రెడీ పైథాన్‌ని ఇన్‌స్టాల్ చేసుకున్నాను లేటెస్ట్ వర్షన్‌ని. అందుకని అది పైథాన్ 3.13.2 అనే వర్షన్‌ని మనకి డిస్‌ప్లే చేస్తుంది. అలా కాకుండా ఆల్రెడీ పైథాన్ అనేది ఇన్‌స్టాల్ చేయకుంటే పైథాన్ వాస్ నాట్ రికగ్నైజ్డ్ ఆర్ పైథాన్ వాస్ నాట్ ఫౌండ్ అని చూపిస్తుందన్నమాట. అప్పుడు సిస్టమ్‌లో ఉండే బ్రౌజర్‌ని ఓపెన్ చేసి పైథాన్ అని టైప్ చేయాలి. అప్పుడు గూగుల్ లిస్ట్‌లో మనకి పైథాన్ యొక్క వెబ్‌సైట్ చూపిస్తుంది. అక్కడ మీరు స్క్రోల్ చేసినట్లయితే డౌన్‌లోడ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుందన్నమాట. దాన్ని మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే డైరెక్ట్‌గా వెబ్‌సైట్‌లో ఆ డౌన్‌లోడ్స్ అనే సెక్షన్ ఓపెన్ అవుతుంది. అక్కడ మనం డౌన్‌లోడ్ పైథాన్ అని చెప్పి దాని యొక్క లేటెస్ట్ వర్షన్ అయితే డిస్‌ప్లే అవుతుంది. ఆ బటన్‌ని క్లిక్ చేసినట్లయితే విండోస్ అయితే విండోస్ కంపాటిబిలిటీ ఫైల్, మ్యాక్‌బుక్ అయితే మ్యాక్ కంపాటిబిలిటీ ఫైల్ డౌన్‌లోడ్ అవుతుందన్నమాట. వన్స్ ఆ ఫైల్ డౌన్‌లోడ్ అయ్యాక మీరు డబుల్ ట్యాప్ చేసినట్లయితే ఫస్ట్ మనకి ఒక ప్రాంప్ట్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ ప్రాంప్ట్‌లో మీరు ఇన్‌స్టాల్ చేసే కంటే ముందు కింద 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి. అందులో సెకండ్ ఆప్షన్ యాడ్ పైథాన్ డాట్ ఈఎక్స్‌ఈ టు పాత్ అనేది ఖచ్చితంగా మనం అది చెక్ చేయాలన్నమాట. ఓకేనా? సో, ఆ చెక్ బాక్స్‌లో అనేది మనం చెక్ చేయాలి. అలా అయితేనే ఈ పైథాన్ అనేది ఎన్వైర్న్‌మెంట్ వేరియబుల్స్‌లోకి యాడ్ అవుతుంది. అలా యాడ్ అయితేనే మనకేమైతుందనంటే సిస్టమ్ పైథాన్ ఎక్కడున్నా అది రికగ్నైజ్ చేస్తుంది. సో దట్ వి కెన్ యాక్సెస్ పైథాన్ ఫ్రమ్ ఎనీవేర్. అలా చేయకుంటే ఏమవుతుందనంటే మనం మాన్యువల్‌గా చేయాల్సొస్తుందనమాట. అలా కాకుండా మనకిక్కడ డైరెక్ట్‌గా ఆ ఆప్షన్ అయితే ఉంది. సో, మీరు ఇన్‌స్టాల్ నౌ అనే క్లిక్ చేసే కంటే ముందు మేక్ ష్యూర్ చెక్ ఇన్ యాడ్ పైథాన్ డాట్ ఈఎక్స్‌ఈ టు పాత్ ఆప్షన్. ఓకేనా? వన్స్ అది చెక్ చేసాక ఇన్‌స్టాల్ నౌ అని క్లిక్ చేసి ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్‌ని స్టార్ట్ చేయండి. సో, వన్స్ అది ఫినిష్ అయ్యాక ఆ ప్రాంప్ట్‌ని క్లోజ్ చేసి మీరేం చేస్తారు అంటే మళ్ళీ కమాండ్ ప్రాంప్ట్‌ని ఓపెన్ చేసి సేమ్ ఇందాక మనం ఏదైతే కమాండ్ ఇచ్చామో పైథాన్ అనేది ఇన్‌స్టాల్ అయిందా లేదా అనే చెక్ చేయడానికి ఆ కమాండ్‌నే మళ్ళీ టైప్ చేసి ఎంటర్ చేసినట్లయితే మీకు పైథాన్ స్పేస్ ఆ వర్షన్ నంబర్ అయితే చూపిస్తుందనమాట. సో, దాని తర్వాత పిఐపి హైఫన్ వర్షన్ అని టైప్ చేస్తే మనకి పీఐపీ యొక్క వర్షన్ గూడా చూపిస్తుంది. బేసిక్‌గా ఈ పీఐపీ ఏంది అనంటే పైథాన్ యొక్క ప్యాకేజ్ ఇన్‌స్టాలర్. సో, మనం పైథాన్ యూజ్ చేసినప్పుడు కొన్ని థర్డ్ పార్టీ లైబ్రరీస్ గానీ, డిపెండెన్సీస్ గానీ మనం యూజ్ చేస్తుంటాం. ఆ టైంలో ఈ పైథాన్ ప్యాకేజ్ మేనేజర్ మనకి యూజ్ అవుతుందనమాట. ఓకేనా? సో, వన్స్ ఇలా ఈ బోత్ పైథాన్ గానీ, పీఐపీ వర్షన్స్ చూపించినట్లయితే దట్ మీన్స్ మనం పైథాన్ అనేది ప్రాపర్‌గా ఇన్‌స్టాల్ చేశామని మీనింగ్ అనమాట. వన్స్ మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్‌స్టాల్ చేశాక వీ కెన్ స్టార్ట్ రైటింగ్ కోడ్. బట్ ఎలా రాయాలి? ఎక్కడ రాయాలి? ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాయడానికైనా మనకొక కోడ్ ఎడిటర్ ఆర్ ఐడీఈ కావాలి. ఐడీఈ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఎన్వైర్న్‌మెంట్ లైక్ ఎక్లిప్స్ ఫర్ జావా, ఆండ్రాయిడ్ స్టూడియో ఫర్ ఆండ్రాయిడ్, ఎక్స్‌కోడ్ ఫర్ ఐఓఎస్ అలా మనకి
ఒక్కొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని బట్టి మనం ఒక్కొక్క ఐడీఈ ఆర్ కోడ్ ఎడిటర్స్‌ని మనం ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఓకేనా? సో, అలాగే ఈ పైథాన్ వచ్చేసరికి మోస్ట్‌లీ పైచార్మ్ అనే ఐడీఈ యూజ్ చేస్తుంటారు. అది ఒక లార్జర్ ప్రాజెక్ట్స్‌కైతే చాలా బెస్ట్ ఆప్షన్. బట్ ఇక్కడ మనకి ఈ సీరీస్‌లో మనం వీఎస్ కోడ్‌ని యూజ్ చేయబోతున్నాము. విజువల్ స్టూడియో అండ్ విజువల్ స్టూడియో కోడ్ అండ్ 2 ఉంటాయి. సో, మనం ఇక్కడ యూజ్ చేసేది విజువల్ స్టూడియో కోడ్ అనే కోడింగ్ ఎడిటర్ అనమాట. బికాజ్ ఇది చాలా లైట్ వెయిట్, ఈజీ టు యూజ్, చాలా ఫ్రెండ్లీ యూఐ ఉంటుంది. పైగా ఇది ఒకసారి మనం ఇన్‌స్టాల్ చేశామంటే ఎక్స్‌టెన్షన్స్‌ని యూజ్ చేసి అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని మోస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని మనం వీఎస్ కోడ్‌లోనే రాయొచ్చనమాట బై యూజింగ్ ఎక్స్‌టెన్షన్స్. సో, ఇదొక బెస్ట్ ఆప్షన్ అనమాట. అందుకని మనం ఈ 30 డేస్ పైథాన్ సిరీస్‌లో మనం యూజ్ చేసే కోడింగ్ ఎడిటర్ వచ్చేసి వీఎస్ కోడ్. సో, దాన్ని ఎలా ఇన్‌స్టాల్ చేయాలో చూద్దాం. బ్రౌజర్ ఓపెన్ చేసి వీఎస్ కోడ్ అని టైప్ చేయండి. వన్స్ మీరు వీఎస్ కోడ్ అని టైప్ చేశాక మనకు ఫస్ట్ ఒక ఆప్షన్ వస్తుంది. code.visualstudio.com అనే వెబ్‌సైట్ లింక్ అయితే మనకి చూపిస్తుంది. సో, మీరు ఆ వెబ్‌సైట్‌లోకెళ్ళి అక్కడ మీరు విండోస్ యూజ్ చేస్తున్నట్లయితే డౌన్‌లోడ్ ఫర్ విండోస్ ఆర్ మ్యాక్ ఓఎస్ యూజ్ చేస్తున్నట్లయితే మ్యాక్ ఓఎస్ రిలేటెడ్ డౌన్‌లోడ్ ఆప్షన్‌ని చూస్ చేసుకోండి. సో, మీరు ఏ ఓఎస్ యూజ్ చేస్తున్నారో ఆ ఓఎస్ రిలేటెడ్ డౌన్‌లోడ్ ఆప్షన్ యూజ్ చేసుకొని ఫైల్‌ని డౌన్‌లోడ్ చేయండి. సో, వన్స్ మీరు ఫైల్‌ని డౌన్‌లోడ్ చేశాక డబుల్ ట్యాప్ చేసినట్లయితే ఒక ప్రాంప్ట్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ ప్రాంప్ట్‌లో ఫస్ట్ మనకి లైసెన్స్ అగ్రీమెంట్ అనేది వస్తుందనమాట. దాన్ని మీరు యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ బటన్ ట్యాప్ చేయండి. సో, మీరు నెక్స్ట్ బటన్ ట్యాప్ చేశాక ఇందాక మనకి పైథాన్ ఇన్‌స్టాల్ చేసేటప్పుడు ఎలా అయితే మనకి యాడ్ టు పాత్ అనే ఆప్షన్ అయితే మనం చెక్ చేశామో ఇక్కడ కూడా మనం యాడ్ టు పాత్ అనే ఆప్షన్‌ని చూస్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ మనం అదర్ అనే సెక్షన్‌లో ఫస్ట్ ఉన్న చెక్ బాక్స్ ఏదైతే ఉందో యాడ్ ఓపెన్ విత్ కోడ్ యాక్షన్ టు విండోస్ ఎక్స్‌ప్లోరర్ ఫైల్ కంటెక్స్ట్ మెను అనే ఆప్షన్‌ని కూడా మీరు చెక్ చేసి నెక్స్ట్ బటన్‌ని ట్యాప్ చేయాలన్నమాట. సో, వన్స్ మీరు నెక్స్ట్ బటన్ క్లిక్ చేశాక ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో, వన్స్ సక్సెస్‌ఫుల్‌గా ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక మనకి ఫినిష్ ప్రాంప్ట్ వస్తుంది. సో, మీరు ఫినిష్ బటన్‌ని క్లిక్ చేస్తే ఆ ప్రాంప్ట్ అనేది క్లోజ్ అవుతుంది. సో, వన్స్ అది క్లోజ్ అయ్యాక విజువల్ స్టూడియో కోడ్ ఎడిటర్‌ని ఓపెన్ చేయండి. సో, మీరు ఓపెన్ చేయగానే అక్కడ వాక్ త్రూ సెటప్ వీఎస్ కోడ్ అని ఉంటుంది. దాన్ని మీరు క్లోజ్ చేసేసేయండి. అది జస్ట్ లైక్ ఎ వెల్కమ్ నోట్. సో, వన్స్ మీరు క్లోజ్ చేశాక లెఫ్ట్ సైడ్ గాని మీరు చూసినట్లయితే ఒక మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. అందులో లాస్ట్ ఆప్షన్ అంటే ఫిఫ్త్ ఆప్షన్ మీరు చూసినట్లయితే ఒక బాక్సెస్ షేప్‌లో ఒక సింబల్ అయితే ఉంది. దాన్ని మనం ఎక్స్‌టెన్షన్స్ అని అంటామనమాట. అంటే బేసిక్‌గా ఏదైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం ఈ వీఎస్ కోడ్ ఎడిటర్‌లో రాద్దాం అనుకుంటున్నామో ఆ పర్టిక్యులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క ఎక్స్‌టెన్షన్‌ని మనం ఇక్కడ కాన్ఫిగర్ చేయాలి. అవి అక్కడే అవైలబుల్ ఉంటాయన్నమాట. ఇట్స్ వెరీ ఈజీ. మనం మాన్యువల్‌గా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అక్కడ మనం ఏదైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాద్దాం అనుకుంటున్నామో అది టైప్ చేసి సెలెక్ట్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసేయటమే అనమాట. వెరీ ఈజీ ప్రాసెస్. సో, ఇక్కడ మీరు ఎక్స్‌టెన్షన్స్ ట్యాప్ చేయగానే అక్కడ లిస్ట్ ఆఫ్ ఎక్స్‌టెన్షన్స్ అయితే డిస్‌ప్లే అయితాయి. అక్కడ మనకు పైథాన్ అనేది డైరెక్ట్‌గా కనిపిస్తే దట్స్ ఫైన్. మీరు ఇన్‌స్టాల్ అని క్లిక్ చేయండి. లేదు కనిపించట్లేదు అనంటే మీరు అక్కడ పైన సెర్చ్ బార్‌లో పైథాన్ అని ట్యాప్ చేసినట్లయితే మీకు పైథాన్ అనేది డిస్‌ప్లే అవుతుంది. సో, వన్స్ డిస్‌ప్లే అయ్యాక ఇన్‌స్టాల్ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి. వీఎస్ కోడ్‌లో పైథాన్ యొక్క ఎక్స్‌టెన్షన్ ఇన్‌స్టాల్ అవుతుంది. వన్స్ ఇన్‌స్టాల్ అయ్యాక మీరు టాప్ బార్‌లో చూసినట్లయితే ఫైల్, ఎడిట్, సెలక్షన్, వ్యూ, గో, రన్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే మీరు అక్కడ 3 డాట్స్ క్లిక్ చేసినట్లయితే టెర్మినల్ క్లిక్ చేస్తే మనకి అక్కడ న్యూ టెర్మినల్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేయండి. సో, టెర్మినల్ ఈజ్ నథింగ్ బట్ కమాండ్ ప్రాంప్ట్ అనమాట. అంటే వీఎస్ కోడ్‌లో ఇంటర్నల్‌గా ఉండే కమాండ్ ప్రాంప్ట్ అనమాట. సో, మనం ఫస్ట్ ఎలాగ కమాండ్ ప్రాంప్ట్‌లో వర్షన్‌ని చెక్ చేసామో అంటే పైథాన్ ప్రాపర్‌గా ఇన్‌స్టాల్ అయిందా లేదా, మనం పైథాన్‌ని రికగ్నైజ్ చేయగలుగుతున్నాం లేదా అని ఎలా అయితే పైథాన్ హైఫన్ వర్షన్ అని కమాండ్ యూజ్ చేసి చెక్ చేసామో ఇక్కడ కూడా ఈ టెర్మినల్‌లో కూడా మనం చెక్ చేయాలన్నమాట. సో, వన్స్ మీరు పైథాన్ హైఫన్ వర్షన్ అని చెక్ చేసి ఎంటర్ చేసినట్లయితే మీకు అక్కడ పైథాన్ యొక్క వర్షన్ నెంబర్ చూపించినట్లయితే వి ఆర్ గుడ్ టు గో అని మీనింగ్. లేదు ఇలా పైథాన్ వాస్ నాట్ ఫౌండ్ అని చూపించినట్లయితే ఇక్కడ వీఎస్ కోడ్ యొక్క టెర్మినల్ పైథాన్ని రికగ్నైజ్ చేయట్లేదని మీనింగ్ అనమాట. ఓకేనా? మనం సక్సెస్‌ఫుల్‌గా పైథాన్ అనేది కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్ చేసాం. బట్ స్టిల్ ఇక్కడ వీఎస్ కోడ్ యొక్క టెర్మినల్ దాన్ని రికగ్నైజ్ చేయట్లేదు. అప్పుడు ఏం చేస్తాము అనంటే మనం Ctrl+Shift+P అని ప్రెస్ చేయండి. ఒకేసారి Ctrl+Shift+P అని టైప్ చేయగానే మనకేమైతుంది అనంటే పైన సెర్చ్ బార్‌లో మనకిక్కడ ఇలా ఓపెన్ అయితుందనమాట ఆటోమేటిక్‌గా విత్ గ్రేటర్ థాన్ సింబల్. ఇన్ కేస్ అలా కాకూడదు అనుకుంటే మీరు ఆ సెర్చ్ బార్‌ని క్లిక్ చేసినట్లయితే
షో రన్ అండ్ కమాండ్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసినా కూడా మీకు ఇట్లా ఓపెన్ అవుతుందనమాట గ్రేటర్ దాన్ సింబల్‌తో. అక్కడ మీరు వన్స్ ఇట్లా ఓపెన్ అయ్యాక పైథాన్ అని టైప్ చేసినట్లయితే మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్ పైథాన్ రిలేటెడ్. అక్కడ మీరు కొంచెం స్క్రోల్ చేసినట్లయితే పైథాన్ సెలెక్ట్ ఇంటర్ప్రెటర్ అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది. సో, ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. పైథాన్ సెలెక్ట్ ఇంటర్ప్రెటర్ ఓకేనా? సో, అది సెలెక్ట్ చేసుకోగానే ఏమవుతుందనంటే అక్కడ రికమెండెడ్ పైథాన్ వర్షన్ మనం ఏదైతే ఇన్‌స్టాల్ చేసామో పైథాన్ వర్షన్ 3.1, 3.2 ఆ వర్షన్ అక్కడ డిస్‌ప్లే అయితుంది. దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో, యాస్ సూన్ యాస్ మీరు ఆ పర్టిక్యులర్ వర్షన్‌ని సెలెక్ట్ చేసుకున్నాక మళ్ళీ టెర్మినల్‌లో పైథాన్ హైఫన్ వర్షన్ అని ఇచ్చినట్లయితే పైథాన్ అండ్ దాని యొక్క లేటెస్ట్ వర్షన్ డిస్‌ప్లే చేస్తుంది. దట్ మీన్స్ మనకి పైథాన్ వీఎస్ కోడ్ యొక్క టెర్మినల్ పైథాన్ అయితే రికగ్నైజ్ చేసింది. అలాగే మనం పీఐపీ కూడా మరొకసారి చెక్ చేసుకుందాం. పీఐపీ కూడా వర్షన్ చూపిస్తుందా లేదా అని. సో, పీఐపీ వర్షన్ కూడా మనకు డిస్‌ప్లే అవుతుంది. దట్ మీన్స్ పైథాన్ ఈజ్ ప్రాపర్‌లీ ఇన్‌స్టాల్డ్. సో, ఇప్పుడు మనం వీఎస్ కోడ్‌లో ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా పైథాన్ కోడ్ అయితే రాయొచ్చు అండ్ కంపైల్ చేయొచ్చు. సో, మొత్తానికి మనం మన సిస్టంలో లోకల్ ఎన్వైర్న్మెంట్ సెటప్ అయితే కంప్లీట్ చేసాము. సో, ఐ హోప్ మీరు కూడా స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి మీ లోకల్ ఎన్వైర్న్మెంట్ సెటప్ కూడా కంప్లీట్ చేశారనుకుంటున్నాను. ఎప్పుడైతే మనం పైథాన్ ఇన్‌స్టాలేషన్ అండ్ లోకల్ ఎన్వైర్న్మెంట్ ప్రాపర్‌గా సెటప్ చేసుకోగలుగుతామో అప్పుడే మనం కోడింగ్ అనేది రాయగలుగుతాము. సో, నెక్స్ట్ వీడియోలో మనం పైథాన్ యొక్క కాన్సెప్ట్స్‌ని అండ్ పైథాన్‌లో కోడింగ్ ఎలా రాయాలనేది అయితే మనం స్టార్ట్ చేస్తాం. సో, ఇప్పటిదాకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో. అలాగే మీ ఫ్రెండ్స్‌లో ఎవరైతే పైథాన్ నేర్చుకుందాం అనుకుంటున్నారో ప్లీజ్ షేర్ దిస్ ఛానల్ టు them and please do subscribe. If you don't subscribe, don't forget to tap on bell icon to get more updates on this channel. Thank you.